ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. కూటమిలో ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నిన్నటి వరకు లోపల ఉన్న సెగ ఇప్పుడు బహిరంగంగానే పొగలు కక్కుతోంది. తాజాగా జమ్ములమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నన్ను కూడా చాలా కొన్ని నాకు బాధలు ఉన్నాయి. నన్ను కూడా బాధ పెడతారు పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది కొంత. ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా కొన్నాళ్ళ పాటు. దగ్గరకు వచ్చింది ఇప్పటికే 3 రోజుల కిందటే డిసైడ్ అయినా. చూస్తా నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ అయినా. విన్నారుగా, ఒక మాజీ మంత్రి ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఉంది అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక్క ఆదినారాయణ రెడ్డి ఆవేదన మాత్రమే కాదు, కూటమిలో కుమిలిపోతున్న అనేక నేతల మౌన వేదనకు ఒక నిలువుటద్దం. కేవలం జమ్ములమడుగు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్. నియోజకవర్గాల్లో మా మాట చెల్లడం లేదు, సొంత కూటమి నేతలే అడ్డు తగులుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామకృష్ణరాజు తీరుపై స్థానిక టీడీపీ నేతలు నిరసన గలం విప్పుతున్నారు. సీనియర్లను పక్కన పెట్టి వలస నేతలకు పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి వంటి ఉద్దండులు సైతం తమ నియోజకవర్గాల్లో ఇతర పార్టీ నేతల జోక్యంపై గుర్రుగా ఉన్నారట. ఇక జనసేన వర్గాల్లో అయితే క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను టీడీపీ నేతలు అస్సలు పట్టించుకోవడం లేదనే అసహనం అగ్నిపర్వతంలా మారుతోంది. మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తెలియజేస్తున్నారు. అయితే ఈ అసంతృప్తికి 3 ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, అధికార కేంద్రీకరణ. 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నా పెత్తనం మాత్రం ఒకే పార్టీ చేతిలో ఉందన్న భావన మిత్రపక్షాల్లో బలంగా నాటుకుపోయింది. అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. ఇక రెండవది, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఉన్నా అవి కేవలం ఫోటోలకే పరిమితం అవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి. ఇక ముఖ్యంగా మూడవది, సొంత పార్టీ నేతలకు ఇతర పార్టీ నేతల నుంచి వచ్చిన నేతలకు మధ్య ఎడతెరగని ఆధిపత్య పోరు నడుస్తోంది. అసలే ప్రభుత్వ పథకాలు అందట్లేదు అంటూ గగ్గోలు పెడుతున్నారు జనాలు ఒక పక్క. కానీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఈ కీలక సమయంలో సొంత పార్టీ నేతల అసంతృప్తిని చల్లార్చడానికే అధిష్టానానికి సమయం సరిపోవట్లేదని, ఇది ప్రమాదకర పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూటమికి పట్టం కట్టింది అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం. కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే కూటమిలో కుంపట్లు ప్రభుత్వ పునాదులకే ప్రమాదంగా మారుతున్నాయి. సీనియర్ మోస్ట్ పొలిటికల్ నేత ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఒక హెచ్చరిక మాత్రమే. ఇప్పటికైనా కూటమి పెద్దలు మేల్కొని అంతర్గత కలహాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ అసంతృప్తి జ్వాలలు రేపు కట్టలు తెంచుకోవడం ఖాయం. 3 పార్టీల కలయికతో విజయం సాధించడం సులభం కావచ్చు, కానీ అధికారాన్ని పంచుకోవడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఏకం చేయడం అనేది అత్యంత కష్టమైన, క్లిష్టమైన పని అని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇక ఆదినారాయణ రెడ్డి వంటి సీనియర్ నేత రాజీనామా మాట ఎత్తడం అనేది కూటమి నాయకత్వానికి ఒక అల్టిమేటం లాంటిది. నిజమా కాదా? కూటమిలో జరిగే పరిణామాలపై మీ కామెంట్ తెలియజేయండి.